అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. కార్తీక మాసంలో 6వ రోజు కార్తీక మహాపురాణంలో 6వ రోజు పారాయణము ఈరోజు విందాము. 5వ రోజు పారాయణంలో భాగంగా వశిష్ఠుల వారు జనక మహారాజుకి పుష్పార్చన, ఫలదాన, దీపదాన విధి విధానాలను, వాటికి సంబంధించిన విశేషాలన్నింటిని కూడాను వివరించారు. అవి అంతా కూడాను విన్నటువంటి జనక మహారాజు వశిష్ఠుల వారిని ఇంకా ఇలా అడుగుతున్నాడు. మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తర్వాత నాకొక సందేహం కలుగుతోంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకున్నదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తూ ఉండగా, కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకొని పోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనేయ సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్నిదగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహములోనో కొట్టుకొని పోయేవారిని ఓపాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండచర్యలలోని ఏ లతాసూత్రాన్నో పట్టుకున్నంత మాత్రము చేతనే నదీపాత వేగాన్నించి సురక్షింపబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దుష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు, పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి మీ సమాధానమేమిటి అని జనక మహారాజు వశిష్ఠుల వారిని అడిగారు. అప్పుడు జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు. మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీగాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్పానల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వ రజస్తమస్తములనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. అంటే సత్వ, రజ, స్తమ అనేటువంటి 3 గుణాలు ఏర్పడ్డాయి అని చెబుతున్నారు. వీటిలో సత్వగుణము ప్రధానమైనది. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణము. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దానధర్మాలు, ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రము, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ 3ంటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. అంటే ఈ 3ంటి గురించి, వేటి గురించి కూడా ఆలోచించకుండా చేసేటువంటి ధర్మకార్యాలన్నీ కూడాను తామసాలు అని అంటారు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు.
అంటే ఈ మూడింటిని గురించి ఆలోచించి చేసేటటువంటి ధర్మాలన్నీ కూడాను మంచివి అని చెప్తున్నారు. వీటిలో కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలు అని వేరే చెప్పనక్కర్లేదు కదా. జనకరాజా, అన్నింటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకముగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండిగెడు మురికి నీళ్లను ఒక్క ఎండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పడం ఆరంభించారు. చాలా కాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్వనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన శేనాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ కూడాను విడిచిపెట్టి కేవలం కామసక్తుడై ప్రవర్తించసాగాడు. అంటే తల్లిదండ్రులను పట్టించుకోకుండా కేవలము ఒక దాసిదానితోనే తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు. తద్వారా బంధువులంతా కూడాను అతనిని అసహించుకునేవారు, అతన్ని ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. కులము వాళ్ళు కూడాను అతన్ని వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చిన అజామిలుడు ఆ చెండాలపు వాడలోని ఒకానొక దాసిదానితో కాపురం పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి అవి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై మధుమాంస సేవలో లోనుడై కాలమును గడపసాగాడు. అంటే మాంసాహారంని తింటూ ఆ వేశ్యలతో గడుపుతూ చెండాలమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు త్రాగడం కోసము తాడి చెట్టును ఎక్కి ఆ కమ్మ విరగడం వలన క్రింద పడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. ఆమెను ఎంతగానో ఇష్టపడ్డాడు కాబట్టి ఆమె మరణించింది అని తెలవగానే చాలా బాధపడ్డాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు మహాకామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరస అని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామభోగాలను అనుభవించసాగాడు. కాముకుడైన అజామిలుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా చిట్ట చివరగా మిగిలిన బిడ్డకు నారాయణ అనే నామకరణం చేసి చాలా ప్రేమతో పెంచుకోవడం ఆరంభించాడు. అలా పెంచుకుంటూ ఉన్నాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తూ ఉన్నా సరే అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన కొడుకుతోనే కాలం గడుపుతూ ఉండేవాడు. అలా కాలం గడిచిన కొద్దీ కొంతకాలంకి అజామిలుడు కాలం చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకు గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి
చేతిలో దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినబడలేదు. అతను రానూలేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకుని పోబడదగినవాడే గాని మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలాంబరవసులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషుదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధచారణ కిన్నర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకొని వెడుతున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పడం ఆరంభించారు. ఆ యమదూతల ప్రశ్నలకు చిరునగువోము కలవారైన విష్ణుదూతలు ఇలా చెప్తున్నారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ మాకు విపులీకరించి చెప్పండి అని అన్నారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇయ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశదిశ కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. అంటే సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, అగ్ని, వాయువు, ఉదయము, సంధ్యము అంటే ఉదయం కాలము, సాయంకాలము, అంటే ఉదయం సూర్యుడు, సాయంకాలం చంద్రుడు, వీళ్ళందరినీ కూడాను, ఈ పంచభూతాలను వీళ్ళందరినీ కూడాను మేము ప్రతి మనిషి యొక్క జీవితానికి సాక్ష్యాలుగా తీసుకుంటాము అని చెప్తున్నారు. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనకు అర్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు అంటే తన్నేవాళ్ళు, తల్లిదండ్రులతో కలహించేవారు అంటే తల్లిదండ్రులతో గొడవలు పడి తల్లిదండ్రులని హింసించి వారిని ఊరికే కలహించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అసత్యం చెప్పేవాళ్ళు, జంతు హింసకి పాలుపడేవాళ్ళు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు అంటే ఒకరికి దానం చేసి మళ్ళీ దాన్ని తిరిగి ఆశించేవాళ్ళు, డాంబికుడు అంటే గొప్పలు చెప్పుకునేవాడు, దయారహితుడు అంటే ఇతరులపైన దయాభావము లేకుండా ఉండేటువంటి వాళ్ళు, పరభార్య సంగముడు అంటే ఇతరుల భార్యలతో సంభోగాన్ని చేసేటువంటి వాడు, సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవారిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవారిని, కన్యాశుల్కాలతో జీవించేవారిని, వాపీ కూప తటాకాది నిర్మాణాటంకపరులని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వారిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవారిని, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవారిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వారిని, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడాను యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగంలోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు?
యమదూతల సమాధానాన్ని విన్న విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వల్ల గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనాకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత అంటే గురువులు, పరోపకారశీలురు, హరిపూజాప్రియులు, హరినామజాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్ట మాలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందు ఉండగా ప్రాతఃస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అర్హులు కారు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవరైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తారో వారు విష్ణులోకానికి అర్హులవుతారు. అంటే ఎవరైతే అవసాన కాలంలో అంటే తాను చనిపోవడానికి చివరి క్షణంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ దైవనామస్మరణ ఆ హరినామస్మరణ చేస్తారో వాళ్ళు తప్పకుండా విష్ణులోకానికి వెళ్ళేందుకు అర్హులవుతారు అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృత దాసీ సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహమయుడై ఆశ్చర్యవందాడు. అంటే ఆశ్చర్యపోతున్నాడు. ఇదేమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలేమైపోయారు? నేనీ వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? అంటే నా నాలుకపై ఆ హరినామము ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ వశిష్ఠుల వారు చెప్పారు. అప్పుడు అదంతా విన్నటువంటి జనక మహారాజు వశిష్ఠుల వారిని ఇంకా ఇలా అడుగుతూ ఉన్నారు. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ నాకు సవిస్తరంగా వివరించండి అని జనక మహారాజు కోరారు. అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్తున్నారు. నీవడిగిన ప్రశ్నలన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను, విను. అంటే ఒకదాని తర్వాత ఒకటి నిమ్మలంగా నీకు సమాధానాలు చెప్తూ ఉంటాను, విను అని చెప్తూ ఉన్నారు. విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని వద్దకు చేరి ఇలా చెప్పసాగారు. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణపరుడు అయిన అజామిలుని అందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్లను ఎదురించలేక మేమిలా రిక్తహస్తులమై అంటే ఉట్టి చేతులతో వచ్చాము అని ఆ కింకర్లు చెప్పారు యముడికి. అదంతా వినిన యముడు రవంతా అంటే కొంచెం క్రోధానికి గురైనప్పటికీ
సమవర్తి అంటే యముడు తన జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, అంటే సమస్తాన్ని తెలుసుకున్నవాడై, ఓ కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణమును చేయడము వలన సమస్త పాపాలను నశింపజేసుకుని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకుని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో, అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణమును చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రము ఆ యమధర్మరాజు వివరించారు. ఇప్పుడు అజామిలుని యొక్క పూర్వజన్మను గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్తూ ఉన్నారు. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడై, అంటే స్నానము సంధ్యావందనము ఇవేవి కూడాను చెయ్యకుండా ఉండేవాడు. దైవేతర చిత్తుడై, అంటే దైవాన్ని అసలుకు స్మరించేవాడే కాదు. దైవ ద్రవ్యాపహారి, అంటే దేవాలయంలోని ద్రవ్యాన్ని అపహరించేటువంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధాన్ని ధరించేవాడు. బ్రాహ్మణులు ఆయుధాలని ధరింపరాదు అనేది ఒక శాస్త్రం. కానీ ఇతను బ్రాహ్మణుడై ఉండి కూడాను ఆయుధాన్ని ధరించడము అని అంటే ఇతరులతో కలహించేవాడు, దుష్టులతో స్నేహం చేసేవాడు, ఇలాంటి దుష్టకర్మలను చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా తన విధి విధానాలను ఏనాడు కూడా పాటించకపోయేవాడు. అలా స్వేచ్ఛాపరుడై విహారాలు చేస్తూ ఉండేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తుజాలన్నంతటినీ మూసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిన్ని మంచినీళ్ళియ్యి, అవి త్రాగి రవంత ఉపశాంతిని పొందుతాను, అంటే కొంచెంసేపు విశ్రమిస్తాను అని చెప్తాడనమాట. కానీ యవ్వన మదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త తన చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటాలోచనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అంటే ఆమె తనని కొట్టాడన్న కోపంతో తన భర్తని ముష్టితో, అంటే ఇలా మోచేతితో పిడికిలితో, ముష్టి అంటే పిడికిలితో ఇట్లా గుద్దిందనమాట అతని భర్తని. అడలి బడలి ఉన్న, అంటే అలసిపోయి ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బ్రతకసాగాడు. నేను అంత కష్టపడి తీసుకొని వచ్చి నా భార్యను పోషించుకోవడాని కోసానికని నేను కష్టపడి తీసుకొని వచ్చి ఆమెకు ఇస్తే ఆమె నా మీద కనీసం జాలి అయినా కూడా చూపించకుండా నన్ను తన ముష్టితో కొట్టింది కదా అని చెప్పేసి ఆయన చాలా బాధపడి ఇంకా ఆమెను ఇల్లును వదిలిపెట్టి ఆ గ్రామాన్ని కూడా వదిలిపెట్టేసి వెళ్ళి భిక్షాటనంతో తన జీవితాన్ని గడపడం ఆరంభించాడు. అలా గడుపుతూ సాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మంచిగా తిని మగడిచ్చినవన్నీ కూడాను అలంకరించుకొని,
అంటే తన భర్త తీసుకొచ్చినవి అన్నీ కూడాను మంచిగా వండుకొని మంచిగా తిని అతను కొనిచ్చినటువంటి నగలు అవన్నీ కూడాను వేసుకుని మంచి చీర కట్టుకొని మంచిగా తాంబూలం వేసుకుని మంచిగా అక్కడ కూర్చుంది. అలా కూర్చొని ఒకానొక రోజు ఒక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరింది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని, అంటే తన కోరిక నెరవేరలేనిదని చెప్పేసి ఆమె ఏం చేసింది, ఆ వీధిన పడి ఆ వీధిలో వెళ్తున్నటువంటి రసికులను అందరినీ కూడాను, అటు ఇటు వెళ్తూ ఉన్న వాళ్ళందరినీ కూడాను తన కోరిక తీర్చమని అడుగుతూ ఉంది. అదే సమయంలో అటుగా వెళ్తున్నటువంటి మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈశ్వర ఆలయం యొక్క అర్చకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది ఆమె. అతను బ్రాహ్మణుడై ఉండి కూడా ఆమె పరస్త్రీ అని తెలిసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఆమె కోరిన కోరికకు అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్వనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరిపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించి నరక బాధలను అనుభవించిన తరువాత కన్యాకుబ్జములోని చెండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళ పిల్లను అడవిలో వదిలివేశారు. ఆ వనాంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడి దగ్గరకు తీసుకున్నాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగినటువంటి పిల్లనే తర్వాత కాలంలో అజామిలుడు మళ్ళీ తన దగ్గరికి చేర్చుకున్నాడంట. మహారాజా, నువ్వడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించదో వాళ్ళ పాపాలు ఏ విధంగా కూడాను నశించే అవకాశమే లేదు. ఎవరైతే ఇతర చింతనలనన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారు అనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షాసక్తులకు మురహరిస్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరకప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించబడతాడు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి వివరిస్తూ 6వ రోజు పారాయణాన్ని ముగించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.